ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శాంతి నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. నీతిమంతునితోనే సహవాసం చేయాలి. కానీ ఎక్కడైనా నీతిమంతుడు దుష్టునికి గనక లోబడిపోయి నీతి కార్యం చేయకుండా దుష్టునితో పాటు దుష్ట కార్యం గనక చేశాడనుకో, అలాంటి వాణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చాడంటే కలకలు చేయబడిన ఊట. ఊట చక్కగా ఆ మట్టిలో నుంచి పుడతా ఉంటుంది. ఆ ఇసుకలో నుంచి పుడతా ఉన్నప్పుడు అలా ఎవ్వరూ కదపకుండా ఉంటే చాలా ప్లెయిన్‌గా వాటర్ వెళ్ళిపోతా ఉంటది. మనలాంటోళ్ళని వెళ్ళి దానిని ఇలా కదిపామనుకోండి, చేయి పెట్టామనుకోండి, లేకపోతే ఏదైనా రాయో లేకపోతే ఏదైనా వేసామనుకోండి, ప్లెయిన్‌గా పరిశుద్ధంగా నిర్మలంగా వెళ్ళిపోతున్నటువంటి ఆ నీళ్లు కలకలం అయిపోతాయి. అంటే ఆ నీళ్లు దోసిళ్ళతో తీసుకుంటే మనకి మట్టి, ఇసుక వస్తాయి. కలకలు చేయబడకూడదు ఊట. చాలా అలా ప్లెయిన్‌గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ పైన నీళ్ళను మనం తీసుకోవాలి. ఆ ఊటను మనం చెదరగొట్టకూడదు. చెడగొట్టిన బొగ్గతో సమానమంట. నీతిమంతుడు దుష్టుల్ని చూసి లొంగిపోకూడదు. ఏదో కలిసొస్తుందనో, లేకపోతే నాకేదో కీడు చేస్తారనో, కొన్నిసార్లు నీతిని వదిలేసి దుష్టులతో పాటు కొంతమంది చేరిపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ఒక మంచి నీటి ఊట చెదిరిపోతే అది ఏ విధంగా అశుభ్రం అయిపోతుందో, లేకపోతే కలకలం అయిపోతుందో, అలా పరిస్థితులు కూడా అలా అయిపోతాయి. ఎప్పుడు కూడా అలా అవ్వద్దు. నీతిమంతుడు నీతిమంతునిగా ఉండడం మంచిది. దుష్టులు కూడా రక్షణ పొంది నీతిమంతులుగా మారడం చాలా మంచిది.